జేవి రాజరెడ్డి గారికి, ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి రేణుక గారికి, అలాగే డాక్టర్ పద్మ గారికి మరియు మిగతా విద్యార్థులందరికీ స్వాగతం. కవిత్వం అనేది మనుషులుగా చేస్తుంది. మనుషులుగా చేయడం అంటే ఏంటి అంటే రాక్షసత్వం నుంచి దూరం చేసి ఒక సహృదయతను కలుగజేస్తుంది కవిత్వం. ఇందాక మేడం చెప్పినట్టుగా సమాజ గతిని కూడా మారుస్తుంది, ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. మనిషి యొక్క నడకను సమాజ గమనాన్ని మీరు ఇంతకుముందు సార్ పాఠాన్ని గుర్తు చేసి ఒక పాఠం తీసుకుంటే మీకు బాగా సులభంగా అర్థం. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నెల తొక్కుపు వేళ్లకు దయలేదా అసలు అన్నాడు. కాళ్ళను చూపులు పట్టుకుంటాయా? పట్టుకోవడం అనేది కవి యొక్క ఫీలింగ్. అంటే ఏంటి, ఇప్పుడు మేడం ఇంతకుముందు అన్నారు ఫీలింగ్స్ ఉంటాయి. మనం ఒకదాన్ని చూడగానే చాలా సంతోషంగా ఫీల్ కావచ్చు, లేదంటే ఒక రకమైన ఎగ్జాగరేషన్ అంటే బాగా ఏదో ఉప్పొంగిపోయినట్టుగా ఫీల్ కావచ్చు, లేదంటే కోపంగా ఫీల్ కావచ్చు. అక్కడ ఆ కాళ్ళను చూసి ఆయన ఏమనుకున్నాడు, ఆ కాళ్ళను నా కళ్ళు వదులుతలేవు అని అన్నాడు. అంటే వాటితో ఒక బాండ్ ఏర్పాటు చేసి అట్లాగే ఏంటి కొత్తగా ఉంటుంది. ఇదివరకు ఒకరు చెప్పిన దాన్నే మనం చెప్పడం కవిత్వం కాదు. అంటే సంథింగ్ అదేంటి కొత్తగా ఉండాలి. ఇదివరకు ఎవరు అంటే ఇక్కడ ఏం చేసినాము చూడండి, మనం ఏం చేసినాము, అమ్మను ఇదివరకు ఒకరు దేవత అంటే మనం ఏమంటున్నాము చెట్టు అని అంటున్నాము. అయితే ఆ చెట్టు అనగానే ఏం చేయాలి, చెట్టుకు సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకు ఆపాదిస్తూ రాయాలి. అప్పుడు అది కొంత సమగ్రతగా ఉంటుంది. అంటే ఆమె ఎటువంటి కాలంలోనైనా నీడనిచ్చే చెట్టు, పచ్చదనాన్ని పంచే చెట్టు, పండ్లను కాయల్ని పూలని పంచే చెట్టు, మా అమ్మ నిజంగా ఒక కల్పవృక్షమే అన్నాం అనుకోండి, అది ఒక కవిత అయిపోతుంది అంతే. అంటే ఏంటి, సాధారణంగా కవిత్వానికి కావాల్సింది ఏంటంటే ఫీల్ అనేది చాలా ముఖ్యమైనది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కవిత్వం కాదు, ఉన్నదానికి కొంత మన అనుభూతిని జోడిస్తే అది కవిత్వం. సరే అమ్మ అట్లా ఉంది. ఇప్పుడు అమ్మను చెట్టుతోటే కాదు ఇంకా దేనితోనైనా పోల్చొచ్చు. ఒకసారి ఆలోచించండి, దేవత కాకుండా చెట్టు కాకుండా భూమితో. ఎస్, క్షమయా ధరిత్రి అని అమ్మను భూమితో. మా అమ్మ నిరంతరం తిరిగే భూమి అని అన్నాం అనుకోండి, ఇల్లంతా భూమిలాగానే తిరుగుతూ ఉంటుంది అని అన్నాం అనుకోండి. ఆమె పుట్టించిన మొక్కలమే మేము, ఆమె వక్షస్థలం మీద పెరిగిన మొక్కలం మేము అన్నారు అనుకోండి, అది ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, ఒక వస్తువు సాధారణంగా ఉపమానం ఉపమేయం ఇట్లాంటి ఉపమాలంకారాలు చెప్తారు. మనం ఏదైతే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అని, దేన్నైతే పోలుస్తున్నామో అది ఉపమేయం అని, దేంతోనైతే పోలుస్తున్నామో అది ఉపమానం అని అంటారు. ఇందులో అమ్మ అనేది ఉపమేయం, చెట్టు అనేది ఉపమానం, లేదా భూమి అనేది ఉపమానం. అట్లా లేకపోతే ఇప్పుడు మీరు నాన్నని తీసుకోండి, నాన్నని దేంతో పోల్చవచ్చు మనం? అంటే కేవలం పోలికలే కవిత్వం కాదు, కానీ లర్నింగ్ స్టేజ్లో మనం అట్లాగా ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు సిక్కు చీర గట్టుకొని చిల్లు బీరు మెరిసి బంగ్లా మీద కూసోనుందిరో ఓ సందా మామ, చుక్కదాగట చెక్కారు వచ్చేదో నా దిల్లుకు మామ అన్నాడు. ఇప్పుడు నిజానికి ఒక బీరు చీర కట్టుకుంటారా? కట్టుకోదు కదా. ఎంత గొప్ప అది అంటే ఇమాజినేషన్, ఊహ, కల్పన కదా. సో అట్లానే ఇప్పుడు వస్తే అదేంటి బిర్యానీ పొట్లం లాగా ఉందని ఇంకేదో అన్నాడు. లేదంటే చంద్రబోస్ రాసిన ఇంకొక పాట ఉంది. అంటే మీకు ఉదాహరణల కోసం చెప్తున్నాను, పాటలు అయితే మీకు తొందరగా కనెక్ట్